దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత అక్రమార్కుల ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు ఖజానాల్లో మూలిగిన కట్టల పాములు ఇప్పుడు బయటకొస్తున్నాయి. రోజుకో పెద్ద చేప ఐటీ అధికారులకు చిక్కుతోంది. కోట్లకు కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి. తాజాగా ఓ సూరత్ వ్యాపారి దగ్గర 400 కోట్ల లెక్కల్లో చూపని ఆస్తులను గుర్తించారు. మరోవైపు అక్రమార్కులకు సహకరించిన అధికారుల గుట్టు బయటపడుతోంది. సూరత్లో కిషోర్ భజియావాలా అనే ఫైనాన్షియర్ నివాసంపై ఐటీ అధికారులు దాడులు చేశారు. భారీగా నల్లధనం ఉందన్న అనుమానంతో సోదాలు జరిపిన అధికారులు బయటపడ్డ ఆస్తుల లెక్కలు చూసి నిర్ఘాంతపోయారు. దాదాపు 400 కోట్ల విలువైన నగదు, బంగారం, ఆస్తి పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని కూడా లెక్క తీస్తే భజియావాలా ఆస్తుల విలువ భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. శుక్రవారం దాడుల్లో 150 కోట్లు, శనివారం సోదాల్లో మరో 250 కోట్ల విలువ చేసే ప్రకటించని ఆస్తుల్ని గుర్తించారు. భజియావాలా కుటుంబానికి చెందిన 8 లాకర్లు తెరిపించారు. వాటిలో 5 బంగారం, వెండి నగదు లభించాయి. సూరజ్ ఎదిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. టీ అమ్ముకునే స్థాయి నుంచి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తాడు. తన ఆదాయంలో కేవలం 5వ వంతుకే అతను పన్ను చెల్లిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నగరంలోని రియల్ జట్లకు ఫైనాన్స్ చేస్తూ కోట్లు వెనకేసుకున్నట్లు భావిస్తున్నారు. ఇటు ఆర్బీఐ నల్లధనాన్ని అరికడతామంటుంటే మరోవైపు నల్లకుబేర్లకు ఆ శాఖ అధికారులే సహకరిస్తున్నారు. బెంగళూరు ఆర్బీఐ ఆఫీస్ క్యాష్ డిపార్ట్మెంట్ లో పనిచేసే 2 ఉద్యోగులు దాదాపు 2 కోట్ల రూపాయల రద్దయిన నోట్లను కొత్త నోట్లలోకి మార్చుతూ సిబిఐ అధికారులకు దొరికిపోయారు. సీనియర్ స్పెషల్ అసిస్టెంట్ సదానంద్ నాయక, స్పెషల్ అసిస్టెంట్ ఏకే కావిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ 2 అధికారులు మరికొంతమంది ఆర్బీఐ అధికారులతో కలిసి పలువురికి చెందిన నగదుని నిబంధనలు ఉల్లంఘించి మార్చినట్లు సిబిఐ తెలిపింది. ఇటీవలే ఇదే తరహాలో నగదును మార్చేందుకు సహకరించిన ఓ ఆర్బీఐ అధికారిని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. పంజాబ్లోని మొహాలీలో ఓ టైలర్ వద్ద 30 లక్షల విలువైన కొత్త నోట్లు, 2.5 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో మహారాజా టైలర్ షాప్ యజమాని వద్ద దీన్ని గుర్తించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత 10 గ్రాముల బంగారాన్ని 44,000కు చెల్లించి ఇతను కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎంత నగదును కొత్త నోట్లలోకి ఎలా మార్చారనే దానిపై ఆరా తీస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన అనంతరం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకునేందుకు కొందరు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటం లేదు. ముంబైలో ఓ రైల్వే అధికారి ఏకంగా బుకింగ్ కౌంటర్ వద్ద పాత నోట్లను మారుస్తూ సిబిఐకి దొరికిపోయాడు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ స్టేషన్లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్ గా పనిచేస్తున్న బోయర్ తన వద్ద ఉన్న 8.22 లక్షల విలువ చేసే పాత నోట్లను రైల్వే కౌంటర్ వద్ద మార్చి కొత్తవి తీసుకున్నారు. దీంతో అతన్ని సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ ఐటీ అధికారులు జరుపుతున్న దాడుల్లో భారీగా కొత్త నగదు బయటపడింది.